ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చౌకల్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. తెలంగాణలోని ఆలయాల్లోనూ రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందడి వాతావరణం నెలకొంది. మహబూబ్ నగర్లోని పలు ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా రామాలయాలు కిక్కిసిపోతున్నాయి. అయోధ్యలో పూర్తి స్థాయిలో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో శోభను సంతరించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి నారాయణపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల ఈ జిల్లాల్లో తెల్లవారుజాము నుండే పూర్తి స్థాయిలో రామాలయాలు భక్తులతో కిక్కిసిపోతున్నాయి. నిన్న నుండి కూడా ఆయా జిల్లాలలో ఉన్నటువంటి వీధుల వెంట పూర్తి స్థాయిలో కాషాయమయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి విశ్వ హిందూ కావచ్చు, అదేవిధంగా అయ్యప్ప స్వాములు కావచ్చు, ప్రధానంగా హిందూ పరిషత్కు సంబంధించినటువంటి బీజేపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకైతే సర్వం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మనం రామాలయ పరిసర ప్రాంతంలో ఉన్నాము. ఇదంతా కూడా తెల్లవారుజాము నుంచే దీన్ని ఒక ముస్తాబైనటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు కూడా ఊరేగింపులు, ఉత్సవాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నిర్వహించేందుకైతే ఆలయ నిర్వాహకులు దగ్గర నుండి చూస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి బీచుపల్లిలో శ్రీ రామాంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సుందరంగా ముస్తాబు చేశారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి బీచుపల్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాషాయ జెండాలతో ఆయా ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఫ్లెక్సీల ద్వారా తమ అభిమానాన్ని చాటుకునేందుకు అయోధ్య ప్రారంభోత్సవానికి తమ వంతు అభిమానాన్ని సాధించుకునేందుకైతే ఆయా భక్తులైతే పూర్తి స్థాయిలో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఆలయాలలో పూజలు నిర్వహిస్తున్నారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ స్థానికంగా ఉండేటువంటి భక్తులంతా కూడా సాంప్రదాయ పద్ధతిలో ర్యాలీలు నిర్వహించి పూర్తిగా తమ రాముడికి సంబంధించినటువంటి భక్తిని చాటుకుంటున్నారు. అన్ని ఆలయాల్లో, అన్ని గ్రామాల్లో, ప్రధానంగా గ్రామాల్లో సైతం ప్రతి ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రతి రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ కార్యక్రమాలను మనం మరింత ముందుకు తీసుకువెళ్లాలనే క్రమంలో కూడా పూర్తి స్థాయిలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పల్లెటూరులలో పండగ వాతావరణం అయితే కల్పిస్తుంది. నిన్న నుంచి కూడా ఆ పండగ వాతావరణం గ్రామాల్లో కల్పిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి వారంతా కూడా తమ ఇంటిని ఒక పండగ వాతావరణంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. అదేవిధంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం తెల్లవారుజాము నుండే మహిళలంతా కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఇదే విధంగా నిర్వహించబోతున్నారు. ఊరేగింపులు, ర్యాలీలు, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎవరికి తోచినట్టుగా వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో దగ్గర ఉండి ఈ యొక్క రాముడి ప్రతిష్టను, బాలరాముడి ప్రతిష్టను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకైతే ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తం కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మట్టొచ్చినట్లు సమాచారం. ఇదివరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్లోని 2 నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలుంటాయి. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీపహార్పూర్ శాండ్ స్టోన్ను వినియోగించారు. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువ వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది.